హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల కీలక సమాచారం అండి. పదవి విరమణ 58 ఏళ్ల తర్వాత రద్దు అండి. సో 20 నుంచి 25 రోజుల్లో ధృవీకరణ అయితే జరుగుతుందన్నమాట. సో ప్రాసెస్ అనేది అలా ఉంటుంది. సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాదారులకు జీవితాన్ని సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ధారణమైన మరియు లావాదేవీలు చేయని ఈపీఎఫ్ ఖాతాల కోసం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఆగస్టు 2, 2024 జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఫీల్డ్ ఆఫీసర్లు లావాదేవీ లేని మరియు నిష్క్రియ ఖాతా అయితే నిర్వహించడానికి గట్టి శ్రద్ధ వహించాలి. తద్వారా ఫ్రీక్వెన్సీ గుర్తింపు, దొంగతనం లేదా ఇతర కేసులు అయితే జరగవంటున్నారు. ఈపీఎఫ్ఓ ప్రకారం నో ట్రాన్సాక్షన్ ఖాతాలు అంటే 3 సంవత్సరాల్లో ఎటువంటి లాభాలు జరగనివి, అంటే ఆవర్తన వడ్డీని మించని ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ జరగలేదు అంటే 3 ఏళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగనందున లావాదేవీలు చేయని ఖాతాలను ఇన్యాక్టివ్ ఖాతాలుగా అయితే పరిగణిస్తున్నారండి. ఈ మేరకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సవరించిన అలాగే నిర్వచనం ప్రకారంగా ఖాతా అనేది 58 సంవత్సరాల తర్వాత, అంటే పదవి విరమణ వయసు 55 సంవత్సరాల తర్వాత 36 నెలలు నిండిన యాక్టివేట్ చేయబడుతుంది. సవరించిన నిర్వచనం ప్రకారం సభ్యునికి 58 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఖాతా నిష్క్రియంగా అయితే వర్గీకరించబడుతుందని చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారంగా అటువంటి ఈపీఎఫ్ ఖాతాలను అన్బ్లాక్ చేయడానికి అవసరమైన ఖాతా రకం మరియు ధృవీకరణ ప్రక్రియ ఆధారంగా సమర్పించిన తేదీ నుంచి 20 నుంచి 25 రోజులు పట్టవచ్చు. సో ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ రోజులు మనం 3 ఏళ్ళ వరకు కనుక ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయనట్లయితే ఈపీఎఫ్ ఖాతా అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం దరఖాస్తు చేసుకోవడం ద్వారా 20 నుంచి 25 రోజుల్లో అది మళ్ళీ మనకు రీయాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.